హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 lakhs అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. అలాగే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి వేదాంతు కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఇస్తున్నారనమాట. 12 రోజులు ట్రైనింగ్ ఇచ్చే ఈ యొక్క జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెలకు జీతం 25,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ అనేది లేదు, అలాగే అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. వెంటనే సెలెక్షన్ చేసే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చక్కగా ఇంటి నుంచి పని కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. అదేమిటంటే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లైక్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ప్రీ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది. మేము మా ప్రీ సేల్స్ బృందం కోసం నియమించుకుంటున్నాము మరియు మీ నైపుణ్యాలు మరియు అనుభవము మేము వెతుకుతున్న దానితో సంపూర్ణంగా సరిపోతాయని మేము విశ్వసిస్తున్నాము. మీ కెరీర్లో నేర్చుకోవడానికి మరియు ఎదగడానికి ఇది మీకు గొప్ప అవకాశం అనేసి చెప్పడం జరుగుతుంది. ఫ్రెషర్స్కి స్వాగతం అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఫ్రెషర్స్ ఎవరైనా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ ముఖ్య వివరాలు వచ్చేసరికి, పాత్ర వచ్చేసరికి ప్రీ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఈ యొక్క జాబ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫోకస్ వచ్చేసరికి సంభావ్య డెమో బుకింగ్ అనేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే జీతం వచ్చేసరికి 2.5 LPA నుండి 3 LPA అంటే ప్రోత్సాహకాలకు కూడా కలిగి ఉంటుందన్నమాట. అంటే 2.5 lakhs LPA అనమాట, పర్ యానం అనమాట. సో 3 lakh పర్ యానం వరకు కూడా ఉంటుంది. అందుకే మీకు thumbnailలో 25,000 అనేది మీకు మెన్షన్ చేయడం అనేది జరిగింది. పాత్ర అవలోకనం అంటే ఫ్రీ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా, అలాగే మీ ప్రాథమిక దృష్టి సేల్స్గా మార్చబడే సంభావ్య కస్టమర్లతో డెమో సెషన్లను బుక్ చేయడంపై ఉంటుందన్నమాట. ఏవైతే డెమో సెషన్స్ ఈ యొక్క వేదాంతు కంపెనీ క్రియేట్ చేయడం జరుగుతుందో ఆ యొక్క డెమో సెషన్లను మీరు బుక్ చేసే విధంగా చేయాలన్నమాట. సో ఫ్రీగా సేల్స్ చేసి మీరు డెమో సెషన్లు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి అందించే విధంగా ఉండాలి. అలాగే ఇది పూర్తి సమయ కాంట్రాక్ట్ పాత్ర అవుతుందన్నమాట. మీ యొక్క సమయానికి కాంట్రాక్ట్ పాత్ర అనేది అవుతుంది. ఇది మీ పనితీరు ఆధారంగా 6 నెలల వ్యవధిలో మాతో పూర్తి సమయం ఉద్యోగిగా మార్చుకునే అవకాశాన్ని అందిస్తుంది. సో ఒకవేళ దీంట్లో 6 నెలలు చేశాక మీరు ఇంకా వర్క్ చేయాలనుకుంటే ఇక్కడ పూర్తిగా మీరు వర్క్ అనేది చేయొచ్చు అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, మీ పనితీరు ఆధారంగా 6 నెలలు వ్యవధిలో మాతో పూర్తి సమయం ఉద్యోగిగా మార్చుకునే అవకాశం అనేది అందిస్తుంది అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు 12 నుంచి 15 రోజుల శిక్షణ వ్యవధి ఉంటుందన్నమాట మీకు. సో మనకైతే 12 నుంచి 15 రోజుల శిక్షణ అంటే ట్రైనింగ్ అనేది ఉంటుంది. అక్కడ మీరు మీ ఉద్యోగ ప్రొఫైల్లో శిక్షణ పొందుతారు. మీ యొక్క ఉద్యోగం ఏదైతే ఉందో సేల్స్ ఎగ్జిక్యూటివ్, సో ఆ యొక్క జాబ్ ప్రొఫైల్ మీదే మీరు ట్రైనింగ్ అనేది తీసుకుంటారు. ఆపై ధృవీకరణ పత్రం అనేది ఉంటుంది. సో దాని తర్వాత మీరు సర్టిఫికేట్లని సమర్పించవలసి ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. అర్హతలు వచ్చేసరికి మనకి అర్హతలు లక్షణాలు అనమాట. బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అయితే ఉండాలన్నమాట. మీకైతే మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉంటేనే వీళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. లైక్ ఇంగ్లీష్లో అయితే మంచి ప్రావీణ్యం అనేది ఉండాలన్నమాట. ముందస్తు విక్రయాలు లేదా అవుట్బౌండ్ కాలింగ్ అనుభవం ఒక ప్లస్ అయితే ఉండాలి. సో అభ్యర్థులు ఇంటర్నెట్ కనెక్టివిటీతో కూడిన ల్యాప్టాప్ కలిగి ఉండాలి. సో మీకైతే ఖచ్చితంగా ఒక ల్యాప్టాప్ ఉండాలి, అలాగే ఇంటర్నెట్ అయితే ఉండాలి. బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అనేది మీకు ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ పని మోడ్ వచ్చేసరికి ఇంటి నుంచే పని చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క జాబ్ అనేది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మాతో ఎందుకు చేరండి అనేసి అడిగింది కదా. సో మేము పనితీరు ఆధారిత పుస్తకాలు సంభావ్యతతో పోటీ జీతం ప్యాకేజీని అందిస్తాము. అలాగే మీరు మీ ఇంటి నుండి పని చేయగలుగుతారు మరియు మేము దానికోసం ఇంటర్నెట్ అలవెన్స్ కూడా అందిస్తున్నాము. వీళ్ళైతే ఇంటర్నెట్ అలవెన్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇంటి దగ్గర నుండే వర్క్ అనేది చేసుకుంటే
అయితే ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది నాది వేరే ఈమెయిల్ అనమాట. సో ఖాతాలు మార్చండి అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ అవసరమైన ప్రశ్నలను సూచించింది. లేదు ఈమెయిల్తో కాకుండా మీరు డైరెక్ట్గా అప్లై చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, మీ యొక్క పేరు అనేది రాయవలసి ఉంటుందండి. దీని యొక్క అప్లికేషన్ లింకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మెన్షన్ చేయడం జరిగింది. అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. పేరు వచ్చేసరికి మీ యొక్క పేరు అనేది రాయాలి. గుంపు అంటే మీరు ఎంతమంది అనేది కూడా రాయాలి. మీ యొక్క ఈమెయిల్ ఐడి కూడా వీళ్ళకి మెన్షన్ చేయాలి. పర్మనెంట్ ఈమెయిల్ ఐడి మాత్రమే మెన్షన్ చేయండి. నేనైతే ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లోని మొత్తం అంతా కూడా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ తెలుగులో చూడండి, మీకు ముందు తెలుగులో చెప్పడం అనేది జరుగుతుంది. మీ అత్యున్నత స్థాయి విద్య ఏమిటి అనేసి అడుగుతుంది. సో డిప్లొమా, ఉన్నత విద్యావంతుడు, మాస్టర్ డిగ్రీ చేసి ఉంటే అది కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ మీ అత్యధిక అర్హతలో స్పెషలైజేషన్ ఏంటి? మీరు ఒకవేళ బీకామ్ ఇంగ్లీష్ కానీ లేకపోతే బీఏ లిటరేచర్ కానీ అంటే తెలుగు అలా కానీ తీస్తే స్పెషలైజేషన్లో డిగ్రీలో కానీ లేకపోతే మాస్టర్ డిగ్రీ చేసినప్పుడు కానీ తీస్తే అది యాడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీ అత్యధిక అర్హత నుండి మీరు ఏ సంవత్సరం పూర్తి చేశారు, మీరైతే ఎడ్యుకేషన్ ఎప్పుడు పూర్తి చేశారు అనేసి అడుగుతుంది. సో అత్యధిక అర్హత అంటే హైయెస్ట్ క్వాలిఫికేషన్ నుంచి అంటే డిగ్రీ చేశారు అనుకోండి, డిగ్రీ చేసిన వారు ఎప్పుడు రిలీవ్ అయ్యారు అనేది ఆ సంవత్సరం అనేది ఇక్కడ రాయాలన్నమాట. అలాగే మీ ప్రస్తుత జీపీఏ లేదా మీ అకాడమిక్ రికార్డులో మార్కుల శాతం ఎంత? జీపీఏ అంటే మీకు గేట్ పర్సంటేజ్ మార్క్స్ అనమాట. సో జీపీఏ అనేది మీరు యాడ్ చేయాలి ఇప్పుడున్న ప్రకారం. లేదంటే 2023 నుంచి 2024 వరకు కూడా 2013 నుంచి 2024 వరకు కూడా అంతా కూడా జీపీఏ కాబట్టి ఇక్కడ మీరైతే మీ యొక్క పర్సంటేజ్ అనేది వేయాలన్నమాట. అలాగే లేదనుకుంటే అంతకుముందు క్యాండిడేట్స్ అయితే 2013 ముందు క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి మార్క్స్ ఉంటాయి. సో ఆ మార్క్స్ అనేవి ఇక్కడ వేయాలన్నమాట. మీరు ఏ కళాశాల లేదా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులు అయ్యారు, మీ యొక్క కళాశాల పేరు అనేది రాయాలి. ఇక్కడ మీ కాలేజీ నేమ్ అనమాట. మీకు పని అనుభవం ఉంటే ఎంచుకోండి అనేది దానిపైన ప్రెషర్ అనేసి క్లిక్ చేయండి. ప్రస్తుతం కంపెనీ ఇక్కడ నాట్ యాప్లికబుల్ అనేది రాయండి. ప్రస్తుత మునపటి హోదా, సో ముందున్న జాబ్లో ఏం చేశారు ఒకవేళ మీరు ఎంటర్ చేయాలనుకుంటే మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అనమాట. ప్రస్తుతం మునపటి స్థిర సిటీసీ ఎంత అనేది కూడా ఎంచుకోవచ్చు. సో 50,000 నుంచి 10 లేదంటే ప్రెషర్ కదా, ప్రెషర్ అయితే ప్రెషర్ అని పెట్టండి. సో ఇవైతే ఏమి చూపెట్టదు అనమాట. ప్రెషర్ అయితే మీరు ఉంటున్న స్థలం పేరు రాయండి. సో మీరు ఏదైనా ఒక భాషను ఎంచుకోవాలి. అలాగే రెండోది కూడా ఎంచుకోవాలి, ఇంగ్లీష్ తెలుగు ఎంచుకోండి. మీ దగ్గర ల్యాప్టాప్ ఉందా లేదంటే ఉందని సమాధానం ఇవ్వండి. సోమవారాన్ని సెలవు దినంగా భావించి వారంలో 6 రోజులు మీరు సౌకర్యవంతంగా పనిచేస్తున్నారా అనేది వీళ్ళు అడుగుతున్నారు. సో ఎస్ అని క్లిక్ చేయండి. అలాగే మీ ఉద్యోగ పాత్ర మీకు సరిగా సరిపోతుందని మీరు ఎందుకు నమ్ముతున్నారు, మీ యొక్క సమాధానం అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. మా కంపెనీలో చేరడానికి మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటారు అనేదంటే 0 నుండి 7 రోజులు అనేసి పెట్టండి. అలాగే పునఃప్రారంభం మీ యొక్క రెజ్యూమ్ని ఇక్కడ అటాచ్ చేసి ఫైనల్గా మీరు సమర్పించండి అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. సో అప్పుడు మీకు వాళ్ళు కాల్ చేయడం లేదా ఈమెయిల్ చేయడం అనేది జరుగుతుంది. సో అప్పటి వరకు వెయిట్ చూడాలన్నమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.